హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. ఫ్రెండ్స్, ప్రతి మనిషి తన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే కోరుకుంటారు. ఉన్నత స్థానాన్ని చేరుకునే క్రమంలోనే ప్రతి అడుగు ఆలోచించి వేస్తారు. అయితే మరికొంతమంది మాత్రం అంతా మనదే, ప్రతిదీ మన మంచికే అనుకుంటూ ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా తెలియకుండానే చెడుతో సహవాసం చేస్తూ వారి ముప్పును వారే కొని తెచ్చుకుంటారు. మరి ఇంతకు గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నవారు దేనికి దూరంగా ఉండాలి? ఎటువంటి విషయాలు అభివృద్ధికి ముప్పు వంటి విషయాలపై ద గ్రేట్ ఫిలాసఫర్, ఇండియన్ టీచర్ చాణక్య సమాధానాలు వింటే ఎవరైనా సరే తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక విషయానికి సంబంధించి కానీ, ఒక సమస్య వెనుక దాగిన కారణం కానీ, సకల మానవ సమస్యల పరిష్కారం చెప్పగల లెజెండరీ చాణక్య అన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. ఇక ఈ టాపిక్లో ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తూ సర్వనాశనానికి కారణమైన 5 విషయాలపై చాణక్య చెప్పిన సమాధానాన్ని నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను. నెంబర్ 1, ఒక వ్యక్తి యొక్క కష్టం ప్రతిఫలం కోసమనే సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఒక ఉద్యోగి అయినా, ఒక కూలివాడైనా, ఒక పనివాడైనా, ఎవరైనా సరే తన ముందు పెట్టిన పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడి ఆ పని పూర్తి చేసి ఆదాయం పొందాలని భావిస్తాడు. కానీ నువ్వు ఎంత కష్టపడ్డప్పటికీ నీకు రావలసిన ఆదాయం రాకపోతే మాత్రం అక్కడ నువ్వు నిమిషం కూడా ఉండొద్దు. ఉండి నీ నాశనానికి నువ్వే కారణం అవ్వద్దు అని చెబుతున్నాడు చాణక్య. ఇది నిజం. కొంతమంది ఉద్యోగులు తాము పనిచేసే ఆఫీసుల్లో శాలరీలు ఇవ్వకపోయినా సరే అక్కడే పనిచేస్తూ కుటుంబం గడవక అప్పుల పాలయ్యి అనేక ఇబ్బందులు పడుతుంటారు. అసలు పనిచేసే చోట ఆదాయం రాకపోతే అక్కడి నుంచి వెళ్ళి వేరే చోట పని చేసుకోవాలి, కానీ అక్కడే ఉండి అన్ని ఇబ్బందులు పడటం కరెక్ట్ కాదు అనేది చాణక్య అభిప్రాయం. అందుకే ఆదాయం లేని చోట ఉండొద్దు అని చెబుతున్నాడు. కాబట్టి జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఆదాయం లేని చోట అసలు ఉండదు. నెంబర్ 2, ప్రతి పురుషుడి విజయానికి స్త్రీ అవసరమెంతో ప్రతి స్త్రీ విజయానికి పురుషుని సహకారం కూడా అంతే అవసరం అనే విషయం తెలిసిందే. అయితే ఈ స్త్రీ పురుషులు భార్యాభర్తలై ఉండాలి. అంతేగాని మీకు సంబంధం లేని పరాయి పురుషుడు లేక స్త్రీ మోజులోనూ పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెబుతున్నాడు చాణక్య. ఎంతోమంది ఐశ్వర్యవంతులు కూడా చెడు వ్యసనాలకు బానిసయి ఉన్నది మొత్తం పోగొట్టుకొని అతి దుర్భర పరిస్థితుల్లో జీవితాన్ని చాలించిన వారు ఉన్నారు. కాబట్టి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే మోహానికి, కామానికి దూరంగాను అక్రమ సంబంధాలకు చోటివ్వకుండా ఉండాలని చెబుతున్నాడు ది గ్రేట్ చాణక్య. నెంబర్ 3, ఒక వ్యక్తి తన జీవితంలో ముందడుగు వేయడానికి అతను పొందుతున్న సమాచారం చాలా కీలకం. ఒకవేళ అటువంటి సమాచారం దొరకని ప్రదేశంలో గనుక మీరు ఉన్నట్లయితే మీరు కాలంతో పాటు అప్డేట్ అవ్వడం చాలా కష్టం. అప్డేట్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి అంటే అది జరగని పని. కాబట్టి దీని గురించి చాణక్యుడు చెబుతున్న మాట అసలు సమాచారం దొరకని ప్రదేశంలో ఉండొద్దు అని. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న స్థానానికి త్వరగా వెళ్ళగలరు. ఎందుకంటే మనకు ఎంత సమాచారం మనసులో ఉన్నప్పటికీ కూడా పరిగెడుతున్న కాలంతో పాటు అప్డేట్ కాకపోతే జరిగే నష్టం నిన్ను ఎదగనివ్వదు అని అంటున్నారు చాణక్య. కాబట్టి సమాచారం లేని చోట అసలు ఉండకండి. నెంబర్ 4, ఎవరైనా సరే తాము పనిచేసే చోట కానీ, తాము ఉన్న వ్యక్తుల మధ్య కానీ సమయాన్ని గడుపుతున్నప్పుడు గౌరవంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు కోరుకున్న గౌరవం దక్కదు. అయినప్పటికీ కూడా అక్కడే ఆ వ్యక్తుల మధ్య ఉంటూ లోపల మథన పడుతూ జీవిస్తుంటారు. కానీ ఏం లాభం? కనీసం గౌరవం లేని చోట ఎంత కష్టపడ్డా ఇసుమంతైనా ఉపయోగం ఉండదు. కాబట్టి గౌరవం లేని చోట అసలు ఉండొద్దు అని అంటున్నాడు చాణక్య. కాబట్టి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, మీకు మీ పనికి గౌరవం ఇచ్చి మిమ్మల్ని కలుపుకుపోయే వారితో మాత్రమే ఉండండి. నెంబర్ 5, ఒక వ్యక్తి తన జీవితంలో ముందుకు సాగాలంటే తన వారి సలహాలు చాలా ముఖ్యం. ఎందుకంటే వేసే ప్రతి అడుగులో మంచి చెడులను గమనించేది అయిన వారే. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు. కొంతమంది కుటుంబంలోనూ బంధువులలోనూ కూడా మనల్ని దిగజార్చేవారు ఉంటారు అని అంటారు. కానీ నీ అభివృద్ధికి మార్గనిర్దేశనం చేసేవారు ఎవరు అనేది నీకు తెలిసే ఉంటారుగా. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటం కానీ, వాళ్లను దూరం చేసుకోవడం కానీ చేయొద్దు అంటున్నారు చాణక్య. ఎందుకు నా బంధువులు, ఎందుకు నా కుటుంబం అనుకుంటూ ముక్కు మొహం తెలియని వారిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతోమందిని చూసి ఉంటాం. అలా జీవితాలను నాశనం చేసుకోకుండా అయిన వాళ్లకు దగ్గరగా జీవిత సత్యాలను నేర్చుకుంటూ మంచి చెడులను చర్చిస్తూ ముందుకు వెళ్ళాలి అనే చాణక్యుడు కుటుంబానికి, బంధువులకు దగ్గరగా ఉండమని చెప్పడం జరిగింది. సో
ఇది ఫ్రెండ్స్, జీవితం నాశనం కాకుండా ఉండేందుకు గాను చాణక్యుడు చెప్పిన 5 సూత్రాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి గాను మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.